నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామివారంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం సోన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటామని, దీని ప్రధాన ఉద్దేశం క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం, నివారణ చర్యలు ప్రోత్సహించడం, ఈ వ్యాధితో పోరాడుతున్న వారికి చికిత్స అందించడం తెలిపారు. క్యాన్సర్ వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయని, సరైన చికిత్స ద్వారా క్యాన్సర్ నయం చేసుకోవచ్చన్నారు. రోగ నిర్ధారణ గది, మందుల గది, బయట రోగుల, లోపల రోగుల విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో మెరుగైన పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలని, వైద్యులందరూ రోగుల పట్ల సేవా దృక్పథం ఉండి చికిత్సలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, వైద్యులు శ్రీనివాస్, తహసీల్దార్ మల్లేష్, ఎంపీడో సురేష్, ఆసుపత్రి సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్పట్లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామివారంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు అనంతరం అలంకరణ చేశారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ధర్మకర్తల ఆదేశం మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పూజలతో పాటు గురుస్వామి నవమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అనిల్ కుమార్ శ్యామల దంపతులు 500 నేను కొన్న సంవత్సరం 4 పడి పూజ చేసిన, ఈ సంవత్సరం కూడా 4 చేసిన. నేను రాలే రమ్మన్నారు ఈసారి అక్కడికి రాలేదు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ వ్యాధి దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. వైద్యులు డాక్టర్ ఉప్పు కృష్ణరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 4 ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 14 ప్రధాన కారణాల్లో క్యాన్సర్ ఒకటని, క్యాన్సర్ని ముందుగా గుర్తించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. పొగాకు, మద్యపానానికి శాశ్వతంగా దూరం ఉండాలని కోరారు. లయన్స్ క్లబ్ నిర్మల్ అధ్యక్షుడు కూనిడి చంద్రమోహన్ రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, లక్కాడు రాజేశ్వరరెడ్డి, నల్ల పురుషోత్తం, నవీన్ దురాని, నేరళ హనుమంతు, రాజేశ్వర రెడ్డి, స్టేషన్ కంట్రోల్ వెంకటరమణ, ఆర్ట్ సిబ్బంది పాల్గొన్నారు. దానికైనా సరే ముఖ్యంగా స్త్రీలలో, ఆడవాళ్ళైతే వాళ్ళ యొక్క ఛాతి భాగంలో ఏదైనా వాళ్ళు పరిశీలించుకున్నప్పుడు ఏదైనా అసాధారణమైన గడ్డలాంటిది కనుక ఉంటే, లేకపోతే చాలా మంది రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళకు 3 నెలలు 6 నెలల పైన గర్భ రక్తస్రావం జరుగుతూ ఉంటే, కరువులో ముఖ్యంగా గణనీయంగా విపరీతంగా బరువు ఎత్తుపోతే, ఇట్లా కొన్ని అజీర్తి మొత్తం మనకు కంటిన్యూ ఒక్కడే ఉంటే అప్పుడు కనుక మనము క్యాన్సర్ గురించి మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కటి, క్యాన్సర్ అనేది ఈరోజు ఎన్నో రకాలుగా మనకు తాగి పాల నుంచి మొదలు పెడితే తినే తిండి వరకు, పీల్చే గాలి నుంచి మొదలు పెడితే మనం యొక్క ప్రతి వాతావరణంలో ప్రతి భాగం కూడా ఈరోజు పొల్యూషన్ బారబడి ఈరోజు కాలుష్యం వలన మనకు ఎన్నో వేరుల వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ చిన్న పిల్లలకు కూడా హోమ్ ఫుడ్ అంటే ఇంటి ఆహారాన్ని తయారు చేసే విధంగా
లక్ష్మణ్ చంద మండలం మల్లాపూర్లో భారీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన బజరంగ్ దళ్ యూత్ సంఘాల ఆధ్వర్యంలో విగ్రహ స్థాపన చేపట్టారు. వేద పండితుల మంత్రాల మధ్య మంగళవారం ప్రతిష్ఠించారు. పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చెలో అసెంబ్లీ తలపెట్టిన నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గంలోని మాజీ సర్పంచులు పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. మంగళవారం తెల్లవారుజాము నుండి మాజీ సర్పంచులు పోలీసు ఇంట్ల వద్ద అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ తమకు చెల్లించాల్సిన బిల్లు అందించకపోవడం మాజీ సర్పంచులు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు విడుదల చేసే వరకు పోరాటం ఆపేయాలని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద మండలానికి చెందిన పలువురు మహిళలు మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ వారికి ఆమ్ ఆద్మీ కండువాలు వేసి సాధారణంగా స్వాగతం పలికారు. ఆమ్ ఆద్మీ వ్యవస్థాపక అధ్యక్షులు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ సాదిక్, జహీర్ అహ్మద్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. టోల్ ప్లాజా కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటి జిల్లా కార్యదర్శి సురేష్ అన్నారు. సోమవారం నిర్మల్ లేబర్ కార్యాలయంలో ఫేర్వెల్ కంపెనీ మేనేజర్ లేబర్ ఆఫీసర్ ముత్తెన్రెడ్డితో చర్చలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ జిల్లాలోని పిప్పర్వాడ, నేరేడుగొండ, గంజాల్ టోల్ ప్లాజా కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, కార్మికులందరినీ ఉద్యోగంలో కొనసాగించాలని కోరారు. ఈ కార్యంలో గంజాల్ యూనియన్ అధ్యక్షులు ఎం రమేష్, నాయకులు గంగాధర్, రాజేశ్వర్, శ్రావణ్, రాజ్ కుమార్, నేరేడుగొండ అధ్యక్షులు లక్ష్మణ్, పిప్పర్వాడ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. దేవరగూడ దేవస్థాన ఆలయ చైర్మన్ కొండ శ్రీనివాస్ సతీమణి వాణిశ్రీ అనారోగ్యంతో హైదరాబాద్లోని గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూజర్ శ్రీహర్రావు సోమవారం లక్డికాపూర్లోని గ్లోబల్ ఆసుపత్రికి పరామర్శించారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మంగళవారం నిర్మల్కి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ చౌక్లో మాజీ కౌన్సిలర్ మేడారం ప్రదీప్ కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని బుధవారపేట శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల రథసప్తమిని పురస్కరించుకుని విద్యార్థులకు సూర్య నమస్కారాల పోటీ నిర్వహించారు. దాదాపు 40 మంది విద్యార్థులు పాల్గొని 70 వరకు సూర్య నమస్కారాలు చేశారు. సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయడం వల్ల శారీరక వ్యాయామం జరిగి బుద్ధి జ్ఞానం కలుగుతుందని విద్యార్థులకు పాఠశాల ప్రధానాచార్యులు కొండూరు నరేష్ వివరించారు. విద్యార్థులు, ఆచార్యులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా వాసవి వరల్డ్ స్కూల్కు చెందిన 1వ తరగతి చెందిన ఆరాధ్య లక్ష్మీ యంగ్ డాన్సింగ్ స్టార్ అవార్డు కైవసం చేసుకుంది. జనవరి 22-25 వరకు హైదరాబాద్లో నిర్వహించిన ఇండియన్ సైక్రాటిక్ సొసైటీ 76వ వార్షిక జాతీయ సదస్సులో చక్కని నృత్య ప్రదర్శన కనబరిచింది. ఇందుకు ఏఆర్సీఐ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్ చేతుల మీదుగా అవార్డు చేశారు. దీంతో పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వాసవి వరల్డ్ స్కూల్ పాఠశాల సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శైలజ హసన్, డ్యాన్స్ టీచర్ నవ్య పాల్గొన్నారు. ఇటీవల నవరస్ ఎడ్యుకేట్ వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన జాతీయ ఖగోళ శాస్త్ర విజ్ఞాన శాస్త్ర ఒలింపియాడ్ పరీక్షల్లో నిర్మల్ డ్యాంగాపూర్లో గల ఎస్ఆర్ ప్రైమ్ విద్యార్థులు 2వ తరగతి చెందిన చందన, 3వ తరగతి చెందిన నైస్లీ, 5వ తరగతి చెందిన షాన్విత్ మరియు 9వ తరగతి చెందిన కలీముద్దీన్లు తర్వాత రౌండ్కు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు, జోనల్ ఇన్ఛార్జ్ నాగేష్, ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు గైడ్ టీచర్ ప్రశాంత్ను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.